సైడ్కి వచ్చి అందరూ వస్తారా? తీసుకోండి, అందరూ వస్తారు. మంజు वीडियो అన్న కొద్దిగా విడతారండి అన్న విడతారండి వెనక్కి రండి కొద్దిగా రమేష్ ఇక్కడ విచ్చేసినటువంటి హిందూపూర్ పార్లమెంట్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాలయ్య అభిమానులు అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురం నుండి కదిరి లక్ష్మీనరసింహస్వామి వరకు ఆలయం వరకు చేసిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. నేను నాతోటి బాలయ్య అభిమానులకు తోడుగా వారికి తోడుగా కొద్దిసేపు పాదయాత్ర చేసిన సంఘీభావం తెలియజేశాను. అలాగే బాలకృష్ణ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోనూ సినిమా షూటింగ్లోనూ పాల్గొనాలని సంపూర్ణంగా దేవుని కోరుకుంటున్నారు. వారందరూ ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభిమానించేటువంటి ఆంధ్రుల అందాల నటుడు నందమూరి బాలయ్య బాబు గారు షూటింగ్ సందర్భంగా గాయపడినటువంటి విషయం తెలుసుకొని రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా అంతరించు నొప్పిపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున నందమూరిపురంగా ఉన్నటువంటి హిందూపురం ఆయన నియోజకవర్గం ఎప్పుడు కూడా నందమూరి కుటుంబానికి
సొంత కుటుంబం అనుకునేటువంటి నందమూరిపుర వాసులు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కాంక్షిస్తూ హిందూపురం నుంచి మా నారసింహుడి దగ్గరికి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వరకు కూడా నడవడం అనేది ఈ రోజున ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తాను. ఎందుకంటే మా అదృష్టం బాలయ్య బాబు స్వతహాగా నరసింహస్వామి భక్తులు. గతంలో కూడా కదిరికి కూడా వచ్చినారు, నరసింహస్వామి ఆలయానికి కూడా వచ్చినారు. మరి ఆయన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరే ఆయన గురించి ప్రార్థన చేయడం అనేది మాకు మహద్భాగ్యంగా భావిస్తాను. ఎందుకంటే మాకు అదృష్టం కూడా. మేము ఇష్టపడేటువంటి నటుడు, మేము ఇష్టపడేటువంటి దైవం, ఆరాధించేటువంటి దైవం దగ్గర ఆయన కోసం పూజలు చేయడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తాము. అందరి మనసుల్లో ఒకటే ఉంది, ఆయన త్వరగా కోలుకోవాలా. మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఏ రకంగా ఒక శుద్ధమైనటువంటి మనసు, సంతోషకరమైనటువంటి మనసు, అందరి మంచిని కాంక్షించేటువంటి మనసుతో నవ్వుతూ నవ్విస్తూ చలాగ్గా ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండేటువంటి పరిస్థితుల్లో తొందరగా రావాలా. మళ్ళీ హిందూపురానికే కాదు, సత్యసాయి జిల్లాకు, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి తొందరగా ఆయన కుదుటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాదిరి లక్ష్మీ నరసింహస్వామిని అందరి తరఫున ప్రార్థిస్తాను. నందమూరి బాలయ్య అనేది అందరిలో కూడా ఒక ఉత్తేజమైనటువంటి పేరు, ఉత్తేజాన్ని నింపేటువంటి పేరు. రోజున వీళ్ళు నడిచినా ఇప్పటికీ వచ్చినా కూడా అలసిపోకుండా అదే ఎనర్జీ కూడా ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఆ పేరుకు ఉన్నటువంటి మహత్యమేమో అది. మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఆయన తొందరగా కోలుకోవాలా, ఆయన మళ్ళీ అందరికీ మంచి చేయాలా, ప్రత్యేకించి హిందూపురానికి మరిన్ని సేవలు తొందరగా చేయాలా, కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజున ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో ఆయన కోసం వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుతాను. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి అభిప్రాయంతో, ఒక సత్కార్యాన్ని సాకారం చేసినటువంటి మీ ఆలోచన విధానం అనేది అభినందనీయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటిది ఆచరణలో పెట్టినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను.